మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజూ చూసేటువంటి వేపలో మీకు తెలియని అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాక్ష్యాధారాలతో సహా రుజువైన ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. ఈ ముఖ్యాంశాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతీయ గృహ వైద్యంలో వేప అనేది ఒక శక్తివంతమైన ప్రకృతి ప్రసాదించిన వరం కింద గుర్తింపు పొందింది. మన పూర్వీకులు ఈ వేపని గ్రామ వైద్యశాల అని ఎందుకు పిలిచేవారో శాస్త్రీయంగా ఇప్పుడిప్పుడే నిరూపితం అవుతూ ఉంది. ఆధునిక కాలంలో వేపని కేవలం చర్మ వ్యాధులకి వాడుతున్నారు. కానీ ఆయుర్వేదం నుంచి ఈ ఆధునిక విజ్ఞానం వరకు వేప అనేది నిజానికి ఒక విశాలమైనటువంటి ఔషధ గుణాలు కలిగిన చెట్టు కింద ఐడెంటిఫై అయింది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా వేపని నింబ అని పిలుస్తాం. ఇది ప్రధానంగా శరీరంలో పిత్త అలాగే కఫ దోషాలను సమతుల్యం చేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫైయర్గా ఇది ముందుంటుంది. వేప అనేది సర్వరోగ నివారణ కింద మన సాంప్రదాయంలో వెలుగొందుతూ ఉంది. ఈ పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. చర్మ సౌందర్యం అలాగే చర్మాన్ని రక్షించడం ఇది వేప చేసే మొదటి పని. చరక సంహిత లాంటి ప్రాచీన గ్రంథాలలో వేపని సూక్ష్మజీవుల్ని సంహరించే గొప్ప ఔషధం కింద చెప్పారు. చర్మ సంబంధిత వ్యాధిని నయం చేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఆధునిక విజ్ఞానం కూడా వేపలో ఉండేటటువంటి ఆ చేదు పదార్థాన్ని మొటిమలు కలిగించే బ్యాక్టీరియాని అడ్డుకుంటాయని ధృవీకరిస్తూ ఉంది. చర్మం పైన వచ్చే ఆ చిన్న చిన్న పొక్కులు, దద్దుళ్ళు లేదా దురద ఇలాంటి ఎలర్జీలకు మనం వెంటనే మామూలు క్రీములు వాడుతూ ఉంటాం కదా. దానివల్ల ఆ సమస్య తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది. కానీ శాశ్వత పరిష్కారం లభించదు. వేప అలా కాకుండా ఇది చర్మ సమస్యల్ని మూలాల నుంచి తొలగిస్తుంది. మొటిమల్ని తగ్గించడమే కాకుండా అవి మళ్ళీ మళ్ళీ రాకుండా అడ్డుకుంటుంది. చర్మం పైన వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇది ఒక సమర్థవంతమైన మెడిసిన్లా పనిచేస్తుంది. ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ఇది యూజ్ అవుతుంది. చిన్నపాటి గాయాలు అలాగే కోతలు ఇలాంటి వాటిని ఫాస్ట్గా నయం చేసే శక్తి వేపకి ఉంది. అయితే వేపను మరి ఈ చర్మ సంబంధ సమస్యలను తగ్గించుకోవడానికి ఎలా వాడాలి అంటే సింపుల్గా ఈ చర్మ సమస్యల కోసం ప్రతిరోజు ఉదయం 2 నుంచి 3 తాజా వేప ఆకుల్ని నమిలి మింగాలి. మొటిమలు ఉన్నాయనుకోండి, అలాంటి చోట వేప నూనెని కాస్త దూదితోటి అప్లై చేయాలి. చర్మం పైన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వేప ఆకులని మెత్తగా పేస్ట్ చేసి దాన్ని ప్యాక్ లాగా ఒక లేపనం లాగా వేసుకోవాలి. ఇంతే. ఇక కీళ్ళ నొప్పులు అలాగే ఇంటర్నల్గా అంతర్గత వాపు అంటే ఇన్ఫ్లమేషను ఇలాంటి వాటిని తగ్గించడానికి వేప ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. చాలామంది వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజులలో. నా క్లినిక్ కూడా దాదాపుగా 30-40% ఈ జాయింట్ పెయిన్స్‌తో వచ్చేవాళ్ళు ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మోకాళ్ళు, నడుము లేదా భుజాల్లో వచ్చేటటువంటి ఈ వాపులు తీవ్రమైన అసౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో అంతర్గత వాపు అంటే ఇన్ఫ్లమేషన్. అలాగే ఈ వేపను వాడారనుకోండి, వేప శరీరంలో ఇన్ఫ్లమేషన్ తాలూకు మార్కలను తగ్గించి కీళ్ళవాతంలో వచ్చే వాపుని అరికడుతుంది. దీర్ఘకాలపు చర్మ వ్యాధుల్లో ఉండేటటువంటి ఆ వాపును కూడా ఇది తగ్గిస్తుంది. జీవక్రియ సంబంధిత వాపు ఉంటుంది, మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటిది తగ్గుతుంది కాబట్టి కీళ్ళ కదలికలు సులభతరం అవుతాయి. ఈ రకంగా వేప ఒక సహజమైనటువంటి నొప్పి నివారణ కింద ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. అయితే దీన్ని నొప్పి తగ్గించుకోవడం కోసం ఎలా వాడాలంటే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వేపాకుల్ని ఉదయం పూట తీసుకోవాలి ఎంప్టీ స్టమక్ మీద. లేదా అలా కష్టంగా ఉంటే 300-500 మిల్లీగ్రామ్స్ వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి, వీటిని కూడా తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఉండేటువంటి వాపును తగ్గించి కదలికల్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణ అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది చాలా కీలకం. ప్రీ డయాబెటీస్లో కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా వేప ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో మధుమేహం అనే వ్యాధిని ప్రమేహ కేటగిరీలో చేర్చారు. దీని ట్రీట్మెంట్లో వేప పేరు స్పష్టంగా వినిపిస్తుంది. వేపాకుల్ని ఉదయం పూట తీసుకుంటే చక్కెర స్థాయిని అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని సహజంగా ఈ వేపాకులు తగ్గిస్తాయి. మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తట్టుకునేటటువంటి శక్తి మెరుగుపడుతుంది. శరీరంలో జరిగేటువంటి ఆక్సీకరణ ఒత్తిడి ఉంటుంది కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్, దాన్ని తగ్గించడం ద్వారా ఈ కణాల తాలూకు ఆరోగ్యాన్ని వేప రక్షిస్తుంది. అయితే వేప అనేది ఈ మెడిసిన్స్కి అంటే యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్కి ప్రత్యామ్నాయం కాదు. ఇది మీ ప్రస్తుత చికిత్సకి ఒక కాంప్లిమెంటరీ లాగా, ఒక మద్దతు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన మూలికలాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి జీవక్రియని అంటే మెటబాలిజాన్ని, దాని తాలూకు శక్తిని పెంచి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అయితే చక్కెర కోసం, దాని కంట్రోల్ కోసం ఈ వేపను ఎలా వాడాలంటే రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఉదయం ఖాళీ కడుపుతోటి 2 ఆకుల్ని నమిలి చప్పరిచ్చి తినాలి. చేదు ఎక్కువగా అనిపించింది అనుకోండి, అప్పుడు వేప పొడిని అంటే వేపాకులు తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని
అర టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవచ్చు. ఇక కాలేయపు శుద్ధి అనేది ఈ రోజుల్లో చాలా అవసరం కింద మారిపోయింది. లివర్ డీటాక్సిఫికేషన్ దానికి కూడా వేప సహాయపడుతుంది. శరీరంలో ఉండేటువంటి విషతుల్యాల్ని తొలగించడంలో వేప అగ్రస్థానంలో ఉంటుంది. కాలేయాన్ని రక్షించే అనేక మూలికలలో వేప అనేది చాలా చవకైన, సులభంగా లభించే ఒక మార్గం. ఆయుర్వేదంలో దీన్ని ఆమనాసికం కింద చెప్తాం. అంటే ఇది శరీరంలో పెరిగిపోయిన వ్యర్థ పదార్థాలను శుభ్రం చేస్తుంది. మద్యంతో గానీ లేదా రసాయనాల వల్ల గానీ కాలేయం పైన పడేటువంటి ఒత్తిడిని ఈ వేప అనేది తగ్గిస్తుంది. కాలేయ ఎంజైమ్‌ని స్థిరపరిచి ఈ కాలేయ తాలూకు ఆ లివర్ తాలూకు పనితీరుని ఈ వేప మెరుగుపరుస్తుంది. మీరు రోజు ఆ నూనె పదార్థాలు ఎక్కువగా తింటూ ఉన్నా, లేకపోతే జీర్ణక్రియ ఒకవేళ మీకు మందగించినా, అలాంటప్పుడు ఈ వేపను తీసుకుంటే కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉండేటటువంటి అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో వేపని ఎలా వాడాలంటే, అంటే లివర్ హెల్త్ కోసం ఉదయం 2 గ్రాముల వేప పొడిని నీటికి కలిపి తాగాలి. దీనివల్ల కాలేయంలో పెరిగిపోయినటువంటి కొవ్వు గానీ, విషతుల్యాలు గానీ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇక నోటి ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. అలాగే దంత సంరక్షణ కూడా చాలా అవసరం. ఇలాంటప్పుడు వేప పుల్లతోటి పళ్ళు తోముకోవడం అనేది మన దేశంలో చాలా ఏళ్ల కింద వస్తున్న ఆచారం. నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వేప పుల్లనే ఉపయోగిస్తారు. వేపలో ఉండేటువంటి యాంటీసెప్టిక్ గుణాలు నోట్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియాని సంహరిస్తాయి. పళ్ళపైన పెరిగిపోయిన పాచి అంటే ప్లేక్‌ని ఈ సమస్యని ఈ వేప తగ్గిస్తుంది. చిగుళ్ళ వాపు అంటే జింజివైటిస్ లేదా నోటి పూతలతోటి బాధపడే వాళ్ళకి వేప ఒక వరంలాగా పనిచేస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారేటువంటి సమస్యని ఇది సహజంగా నివారిస్తుంది. దంతాల తాలూకు ఆ మూలాల్ని బలపరుస్తూ, దృఢపరిచి ఇది నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అయితే నోటి ఆరోగ్యం కోసం వేపను ఎలా వాడాలి? అంటే ఉదయం ఒకవేళ మీరు వాడగలిగితే వేప పుల్లతోటి పళ్ళు తోముకోవడం బెస్ట్. వీలు కాలేదనుకోండి, అప్పుడు వేపాకులను తెచ్చుకొని నీటికి వేసి మరిగించి, ఆ నీటితోటి నోటిని పుక్కిలించాలి. దీంతో చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి. ఇక జీర్ణక్రియ, కడుపులో ఉండే పురుగులు ఇలాంటి సందర్భాలలో కూడా జీర్ణక్రియని ఇంప్రూవ్ చేసుకోవటానికి, కడుపులో ఉండే పురుగుని సంహరించడానికి వేప ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థలో పెరిగిపోయినటువంటి కఫాన్ని తొలగించడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఉండేటువంటి నులు పురుగులు గానీ, హానికర బ్యాక్టీరియా గానీ ఇలాంటి వాటిని వేప అరికడుతుంది. కడుపు ఉబ్బరింపు, అలాగే బరువుగా అనిపించడం ఇలాంటి సమస్యలకు వేప అనేది ఒక దివ్యమైన ఔషధం. ఒక ప్రివెంటివ్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటం ద్వారా జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరానికి శక్తి అనేది అందుతుంది. ఇలాగా అందాలి అంటే దీన్ని వాడాల్సిన విధానం తెలుసుకోవాలి. కడుపులో ఉండే పురుగుల నిర్మూలన కోసం వేపాకుల రసాన్ని ఒక చెంచా మోతాదుగా తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం వైద్య సలహా తప్పనిసరి. వేప గురించి చెప్పాల్సొస్తే జుట్టు సంరక్షణకి, చుండ్రు నివారణకి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. వేప నూనె లేదా వేపాకుల పేస్ట్ తల తల తాలూకు చర్మానికి రాస్తే ఎంతో మేలు చేస్తుంది. ఇది చుండును తగ్గించడమే కాకుండా తలలో ఉండేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని నియంత్రిస్తుంది. తలలో వచ్చేటటువంటి దురదను తగ్గించడంలో దీనికి మించిన ఔషధం లేదు. వేప వల్ల కొత్త జుట్టు వస్తుందని కాదు గానీ, ఇది ఉన్న జుట్టు తాలూకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ తల చర్మం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో, అప్పుడు జుట్టు రాలటం సహజంగానే తగ్గుతుంది. అయితే మరి దీనికోసం వేప ఎలా ఉపయోగపడుతుంది? ఎలా వాడాలి అంటే, చుండు సమస్య ఉన్నప్పుడు వేప నూనెని కొబ్బరి నూనెతోటి కలిపి ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో మిక్స్ చేసి తలకి పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం కూడా వేప మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా మందిలో ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంది. వేపని క్రమం తప్పకుండా తీసుకునే వాళ్ళలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చేటువంటి జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వీటికి ఇది వేప పరిష్కారం. ఇలాంటి వాళ్ళకి అంటే వేప తీసుకుంటే ఇలాంటి ఈ వైరల్ జ్వరాలు త్వరగా సోకకుండా ఉంటాయి. అంటే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. దీని వెనక శాస్త్రీయ కారణం ఉంది. వేప మన శరీరాన్ని లోపల నుంచి స్ట్రెంథెన్ చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి వారానికి 3 సార్లు ఉదయం పూట 2-3 వరకు వేపాకుల్ని తినేయాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరాన్ని చైతన్యపరుస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వేప అనేది ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక శక్తివంతమైన డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇది కేవలం చర్మానికి మాత్రమే కాకుండా కాలేయం, జీర్ణాశయం, రోగనిరోధక వ్యవస్థలని అన్నిటినీ సమూలంగా శుద్ధి చేయగలుగుతుంది. సరైన మోతాదులో వేపను వాడటం ద్వారా ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటువంటి అనేక అనారోగ్య సమస్యల్ని మనం సహజంగానే దూరం చేసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో లభించేటువంటి ఈ చేదు ఔషధం నిజంగా మీ జీవితాన్ని మధురం చేస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి ఒక తీపిని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.